దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తూ నేటి డివోషన్కు సుస్వాగతం తెలియజేస్తూ ఉన్నాను. తరలి వచ్చి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, నీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు స్తోత్రాలు, వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ కృపలో మా జీవితాలు మరొక నూతన దినమును బహుమానంగా అనుగ్రహించిన తండ్రి, నీకు స్తోత్రాలు. నేటి డివోషన్ ద్వారా, ప్రభా పాటల ద్వారా, ప్రార్థన ద్వారా మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని, దీన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డకు ఆత్మీయ ఆశీర్వాదములు అనుగ్రహించమని యేసు క్రీస్తు పేరిట వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని నామమును మహిమపరుస్తూ అందరము కలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి 650వ కీర్తన, చూడుము గెస్సెమనే తోటలో నా ప్రభు, 650వ కీర్తన మొదటి నుంచి 4 చరణములు పాడుదాము. చూడుము గెస్సెమనే తోటలో నా ప్రభు, సంఘమా, మరొకసారి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా నేటి ధ్యానమునకు ఆహ్వానిస్తూ ఉన్నాను. ఏర్పాటు చేయబడిన లేఖన భాగములు రాజులు 2వ గ్రంథము 17వ అధ్యాయము 1 నుంచి 23వ వచనం వరకును, పరిశుద్ధుడైన మార్కు రాసిన సువార్త 14వ అధ్యాయము 32 నుంచి 50 వచనాల వరకు ఈ 2 లేఖన భాగములను అనుసరించి
నేడు మనము ధ్యానిస్తున్నటువంటి అంశము శోధనను జయించు గెస్సెమనే ప్రార్థన. శోధనను జయించు గెస్సెమనే ప్రార్థన. గెస్సెమనే ప్రేయర్ విచ్ కాన్కర్స్ ట్రయల్. ప్రియమైన సంఘమా, ఈ విశ్వాస జీవితములో, విశ్వాస యాత్రలో అప్పుడప్పుడు ఎదురవుతున్నటువంటి శ్రమలు, శోధనలలో అనేక మార్లు మనం కృంగిపోతూ ఉన్నాం, వ్యాకుల పడుతూ ఉన్నాం. మోకరించి ప్రార్థించి ఆ శ్రమలను, శోధనలను జయించుటకు మనం ఆలోచించడం లేదు. ఆ ఆలోచనలు మన తలంపులోనికి రావటం లేదు. ఆయా మార్గాలను అన్వేషిస్తూ ఉన్నాం. ప్రియమైన సంఘమా, శ్రమలలో, శోధనలో అలనాడు పాత నిబంధనలు మనం చూసినట్లయితే దానియేలు శ్రమ వచ్చినప్పుడు ముమ్మారు మోకరించి ప్రార్థించి దానియేలు గ్రంథములో మనం చూస్తూ ఉన్నాం. మరొక సందర్భంలో తన స్నేహితులను తన కొరకు ప్రార్థించమన్నట్టు చూస్తూ ఉన్నాం. ఈ శ్రమలు వచ్చినప్పుడు, కష్టములు వచ్చినప్పుడు మోకరించి ప్రార్థించి ప్రార్థన ద్వారా శోధనను జయించగలిగేటువంటి అనుభవంలోనికి వెళ్ళాలని నేడు మనం ధ్యానిస్తున్నటువంటి అంశము మనల్ని బలపరుస్తూ ఉన్నది. అంత మాత్రమే కాదు, ఎస్తేరు గ్రంథములో మనం చూస్తూ ఉన్నాం. యూదులను చంపుటకు ఒక ఆజ్ఞ వచ్చినప్పుడు ఎస్తేరు మొర్దెకైతో చెప్పినటువంటి మాట, 3 దినములు ఉపవాసం ఉండి ప్రార్థించుడి, నేను అడుగు వేస్తానని చెప్తున్నది. ప్రార్థన మన జీవితాలకు ఆయుధము కావాలి. మోకాళ్ళ అనుభవము మన జీవితాలకు, క్రైస్తవ విశ్వాస జీవితములో ఒక ఆయుధముగా ఉండాలని నేడు చూస్తున్నటువంటి లేఖన భాగాలు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాయి. మార్కు సువార్త 14వ అధ్యాయంలో మనం చూసినట్లయితే యేసు క్రీస్తు ప్రభువారు గెత్సెమనేటువంటి వనములో, గెత్సెమనేటువంటి ఆ స్థలములో చేసిన ప్రార్థన మనందరికీ ఒక మాదిరికరమైన ప్రార్థనగా ఉంటూ ఉన్నది. శ్రమలలో, శోధనలో పట్టుదలతో, కన్నీటితోనూ వేదనతో చేసినటువంటి ప్రార్థనగా చూస్తూ ఉన్నాం. వాస్తవముగా ఈ గెత్సెమనే స్థలములో యేసు క్రీస్తు చేసినటువంటి ప్రార్థనను, ఈ సంఘటనలను మనం 3 సువార్తల్లో కూడా చూడవచ్చు. మత్తయి, మార్కు, లూకా సువార్తల్లో లిఖించినట్లుగా చూస్తున్నాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 36 నుంచి 46 వరకును, మార్కు సువార్త 14 32 నుంచి 42 వరకును, లూకా సువార్త 22 40 నుంచి 46 వచనాల్లో ఇవన్నిటిని మనం చూసి ఈ 3 సువార్తల్లో రాసినటువంటి మాటలను మనం కలిపి ఈనాడు ధ్యానిస్తూ ఉన్నాం. యేసు క్రీస్తు ప్రభువారు తరచుగా ఒలీవ కొండకు వెళ్ళినట్లుగా లూకా సువార్తికుడు రాస్తూ ఉన్నాడు. యోహాను సువార్తికుడు రాస్తూ యేసు క్రీస్తు ప్రభువారు కెద్రోను వాగును దాటి అవతల ఒక తోట ఉండెను, ఆ తోటలోనికి తన శిష్యులతో కూడా వెళ్ళాను అని చెప్పబడుతుంది. ఏదేమైనప్పటికీ మత్తయి, మార్కు సువార్తలో వారు గెత్సెమనేటువంటి స్థలమునకు వచ్చినట్టుగా చూస్తూ ఉన్నాం. గెత్సెమనే అనగా అరామిక్ భాషలో గట్ సమానే అనగా ఒలీవల గానుగా అని అర్థం. ఒలీవల గానుగానుగా ఒలీవలను దంచి నలగగొట్టి శ్రేష్టమైనటువంటి ఒలీవ నూనె తీసే స్థలము. యేసు క్రీస్తు ప్రభువారు ఈ స్థలములో నుండే ప్రార్థిస్తున్నారు. విశ్వాసులమైన మన జీవితాల్లో నలగగొట్టబడినటువంటి అనుభవం, దంచబడినటువంటి అనుభవం ప్రార్థనా జీవితాల్లో కావాలి. నలగగొట్టబడటానికి ఇష్టపడటం లేదు. శ్రమలకు, ఈ యొక్క దంచబడినటువంటి, ప్రెషర్ చేయబడినటువంటి అనుభవానికి ఎవరు ఇష్టపడటం లేదు. స్వచ్ఛమైనటువంటి ఒలీవ నూనె కావాలంటే అది దంచబడాలి, నలగొట్టబడాలి. ఒలీవల గానుగ దగ్గర యేసు క్రీస్తు ప్రభువారు ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. ప్రభువు తాను అప్పగింపబడటానికి ముందు ఆ రాత్రి వేళ తన శిష్యులతో అక్కడికి వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు గొప్ప వేదనతో, భారముతో ప్రార్థిస్తున్నాడు. అంటే దీన్ని యాగనీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అంటే యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క వేదన ఆ ప్రార్థనలో మనము చూడవచ్చు.
అందుకే వైద్యుడైనటువంటి లూకా తన యొక్క సువార్తలో ఒక చక్కటి మాట రాస్తూ ఉన్నాడు. యేసు క్రీస్తు పడినటువంటి బాధను ఒక చక్కటి మాట వాడాడు. హెమటోహిడ్రోసిస్ అని. హెమటోహిడ్రోసిస్ అనగా రక్తము చెమట బిందువుల వలె ఆయను అని లూకా సువార్తికుడు రాస్తున్నాడు. ఎంతగా వేదన పడుతున్నాడు, ఎంతగా కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు. అందుకే ప్రార్థనలో నలగగొట్టబడినటువంటి అనుభవము ప్రతి ఒక్కరికి రావాలి. ఈ గెత్సెమనేటువంటి స్థలములో యేసుక్రీస్తు చేసినటువంటి ఆ ప్రార్థనలో మనము నేర్చుకునేటువంటి విషయాలు 3 చూడగలము. ఒకటి, కష్టములో శ్రమలో వచ్చినప్పుడు యేసు ప్రభు ఏ విధంగా ప్రార్థన చేయగలిగాడో మనం కూడా ప్రార్థన చేసేటువంటి విధంగా దానిని ఒక మాదిరికరంగా తీసుకోవాలి. రెండవది, శ్రమ వచ్చిందా, శోధన వచ్చిందా నీకు, నువ్వు దేవుని వైపు తిరుగు, మనుషుల వైపు చూడకు. కీర్తన గ్రంథములు అంటున్నాడు, రాజులను నమ్ముకొనుట కంటే, మనుషులను నమ్ముకొనుట కంటే దేవదేవుని నీవు నమ్ముకొనుట మేలు, ఆయన్ను ఆశ్రయించుట మేలు. ప్రియమైన సంఘమా, దేవుని వైపు తిరిగి ప్రార్థించుదాము. ఇంకా నీకు శక్తి చాలదా, నీ తోటి విశ్వాసులను, నీ స్నేహితులను, వారి యొక్క సహకారాన్ని కోరుట మంచిది. తుదకు ఆ శ్రమలో, ఆ శోధనలో దేవుని చిత్తం ఏమై ఉన్నదో గ్రహించుట చాలా అవసరం. మనకెందుకు శ్రమ వచ్చింది, ఈ శోధన ఎందుకు వచ్చిందో, అందులో దేవుని చిత్తం ఏమై ఉన్నదో గ్రహించుట చాలా మనకు అవసరమై ఉన్నది. చాలాసార్లు మనం గ్రహించకుండానే మనల్ని మనం నిందించుకుంటూ ఉంటాం. దేవుని కూడా నిందించినటువంటి సందర్భాలు అనేకులు నిందిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ యేసు ప్రభు గెత్సెమనీలో చేస్తున్నటువంటి ప్రార్థన, ముమ్మారు చేసినటువంటి ప్రార్థనలో సారాంశము లూకా సువార్త 22:42లో మనం చూసినట్లయితే, తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించుగాక. యేసు ప్రభు చేసిన ప్రార్థన, నీ చిత్తమైతే తొలగించుము, అయినను నీ చిత్తమే సిద్ధించుగాక. దేవుని చిత్తము కొరకు, తండ్రి చిత్తము కొరకు ప్రార్థిస్తున్నటువంటి కుమారుడుగా మనం చూస్తున్నాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 30వ వచనములో స్పష్టంగా ఉంటుంది, నన్ను పంపిన వాని చిత్త ప్రకారము చేయగోరుదును గాని నా ఇష్ట ప్రకారము చేయగోరను. ఇదే యోహాను సువార్త 6:38లో, నా ఇష్టము నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చితిని. యేసు క్రీస్తు ప్రభువారు గెత్సెమనే వనములో చేస్తున్నటువంటి ఆ ప్రార్థన, ఆ యొక్క వేదన, ప్రార్థనలో భారమైనటువంటి ఆ ప్రార్థన మనం చూసినట్లయితే తండ్రి చిత్తమును నెరవేర్చుటకు ఆ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చాలాసార్లు మన ఇష్టాన్ని నెరవేర్చడానికి, మన ఇష్టమే సాగాలి, మన చిత్తమే నెరవేరాలని ఎంతో ప్రార్థన చేస్తూ అది దేవుని యొక్క చిత్తం ఉందా లేదా అని ఆలోచన చేయకుండా ప్రార్థించిన రోజులు ఎన్నో ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క శ్రమల్లో మొదటి దశ గెత్సెమనే వనములో మనం చూస్తూ ఉన్నాం. అది శారీరక పరమైనది, ఆత్మపరమైనటువంటి శ్రమ గెత్సెమనే వనములో మనం చూస్తూ ఉన్నాం. ఎందుకొరకు యేసు ప్రభు ఈ ప్రార్థన చేశాడు అని మనం చూస్తే, ఈ వేదన ఎందుకొరకు అంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో ఎంత చక్కగా రాయబడుతుంది, శరీరధారి అయిన దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. యేసు క్రీస్తు ప్రభువారు అంగీకరింపబడటానికి మహారోదనతో కన్నీళ్లతో ప్రార్థనలు యాచన చేస్తూ ఉన్నాను. ఈరోజు ప్రభువా, నీ యొక్క చిత్తమును నా జీవితంలో నెరవేర్చని ఎంతమంది రోదన చేస్తున్నారు, ఎంతమంది కన్నీటితో ప్రార్థన చేస్తున్నారు. కన్నీటి ప్రార్థన కొదువైంది, మోకాళ్ళ అనుభవం కొదువైంది. ప్రియమైన సంగమా, చాలా విచారకరం. రోదన చేయుట నేర్పుడు అని విలాప వాక్యములు చెప్తుంది. మీ బిడ్డలకు రోదనము చేయ నేర్పుడి, అంగలార్పు విద్య నేర్పుడు అని చెప్తుంది. ప్రభు తాను అంగీకరింపబడటానికి మహారోదనతో కన్నీళ్లతో ప్రార్థన చేస్తున్నాడు. మన వ్యక్తిగత జీవితాల్లో ఎన్నిసార్లు కన్నీటితో ప్రార్థన చేశాం,
ఎన్నిసార్లు రోదనముతో ప్రభు సన్నిధానంలో వేడుకున్నాము. ఆ విధంగా ప్రభు చేయబట్టే ప్రభు అంగీకరించబడ్డాడు. అంత మాత్రమే కాదు, లూకా సువార్తికుడు స్పష్టంగా రాస్తున్నాడు, పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరిచెను అని పేర్కొనబడుతుంది. లూకా సువార్త 22:43. దేవుని దూత ఆయన ప్రభువుని బలపరుస్తుంది. నీ శ్రమలో ప్రభు ఉన్నాడు, నీ కష్టములో, నీ కన్నీటిలో ప్రభు నిన్ను బలపరచడానికి సిద్ధంగా ఉన్నాడని ఈ మాట చేత మనము ధైర్యపరచబడుతూ ఉన్నాం. ప్రభువు ఈ గెత్సెమనేటువంటి స్థలములో శిష్యులను చూసి చెప్పినటువంటి 3 మాటలను మనము గమనించగలిగినట్లయితే, ప్రభు వారిని చూచి, లూకా సువార్త 22:45 ప్రకారం, ప్రభు వారిని చూచి వారు దుఃఖము చేత నిద్రించుట చూచి శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు ప్రార్థించుడని వారితో చెప్పారు. వారు దుఃఖము చేత నిద్రించున్నారు. మనిషి దుఃఖముతో ఉండకూడదండి. ఈ దుఃఖము మనని నిరాశ నిస్పృహలకు కృంగజేస్తాయి. కృంగిపోవద్దు. శ్రమలు వచ్చినప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. ప్రభు మనతో ఉన్నాడు. నిరాశ నిస్పృహలను మన దరికి రానివ్వకండి. ప్రభు మనతో ఉన్నాడు. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయంలో మనం చూస్తే, ఏలియా కూడా మరణాపేక్ష కలిగిన వాడై బదిరి వృక్షం క్రింద దుఃఖముతో భయముతో నిద్రపోతున్నట్టుగా చూస్తున్నాం. నిరాశ నిస్పృహలను ఎప్పుడు మన దరికి రానివ్వద్దు. ప్రభు జరగబోయే సంగతులను ఎప్పుడైతే శిష్యులకు తెలియజేశాడో వారు దుఃఖము చేత నిద్రిస్తూ ఉన్నారని లూకా సువార్తికుడు రాస్తూ ఉన్నాడు. 2వ మాట ప్రభు చెప్పిన మాట, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి, ఆత్మసిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పారు. ఆత్మసిద్ధమే, శరీరము బలహీనము. ప్రభు ఈ మాటలు చెప్తూ మెలకువగా ఉండి ప్రార్థన చేయడం సెలవిస్తూ చెప్తున్నది. ఆత్మ సిద్ధముగా ఉన్నది, శరీరము బలహీనముగా ఉన్నది. చాలాసార్లు మన నోటి మాటతో చాలా చక్కగా చెప్తాము, కానీ చేతలలో ఎప్పుడు శూన్యముగానే ఉంటుంది. నోటి మాటలు చాలా మధురంగా తేనె పలికినట్టు పలుకుతాము, చేతలతో ఎప్పుడు కూడా చేయలేము. కనుక ఆత్మసిద్ధంగా ఉన్నట్టు కనబడుతుంది, కానీ శరీర బలహీనత చాలా ప్రమాదకరం. ఈ శరీరంతో చేసేటువంటి బలహీనమైనటువంటి పనులు ఎన్నో ఉన్నాయి. ఎన్నిసార్లు మోకరించి ఎన్ని గంటలు ప్రార్థించాం. మనసు అనిపిస్తుంది ప్రార్థన చేయాలని, ప్రభువే మోకరించి ప్రార్థన చేశాడు. కానీ మనం మోకరించి ప్రార్థన చేయలేకపోతున్నాం. మనసులో అనుకుంటూ ఉన్నాం ప్రార్థన చేయాలని, కానీ మోకరించి శరీరంతో ప్రార్థించి గోజాడిన సందర్భాలు మనకు చాలా తక్కువ. అందుకే ప్రభు చెప్పిన మాట ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనము. 3వ మాట ప్రభు సీమోనుతో చెప్తున్న మాట, సీమోను నీవు నిద్రించున్నావా? ఒక గడి అయిన మెలుకొని ఉండలేవా? మార్కు సువార్త 14:37 చెప్తున్నాడు. ఎందుకు ప్రభు సీమోను పేతురుతో చెప్తున్నాడు, ఒక్క గడి అయినను మెలుకొని ఉండలేవా? నిజమే, మన జీవితంలో ఆ ఒక్క గడియ ఆ విధంగా నేను చేసి ఉండకపోతే నా జీవితం ఎంత బాగుండునండి అని పశ్చాత్తాపపడ్డ సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఒక్క క్షణంలో నువ్వు చేసిన పాపము, నేను చేసిన ఒక్క సంతకం నా జీవితాన్ని నాశనం చేసిందండి. నేను తీసుకున్నటువంటి ఆ ₹1 నా కుటుంబాన్ని నాశనం చేసిందండి. నేను చేసిన ఒక్క క్షణం చేసిన తప్పు నా జీవితాంతం వెంటాడుతుందండి. అందుకే ప్రభు అన్నాడు, ఒక్క గడియ నువ్వు మెలుకుతూ ఉండి ప్రార్థించలేవా? ఈరోజు ఆ ఒక్క గడియని నువ్వు తక్కువ చూస్తున్నావేమో. ఆ ఒక్క గడియ మన జీవితంలో చాలా విలువైనది. ఆ విలువైన సమయాన్ని యోసేపు వాడుకున్నాడు. ఆ ఒక్క గడియలో పాపంలో పడిపోకుండా తను తాను పరిశుద్ధపరుచుకున్నాడు. ఈరోజు కోపముతో ఆవేశముతో ఆ ఒక్క గడియలో మనం ఎన్నోసార్లు పాపంలో పడిపోతున్నాం. ఇస్కరియోతు యూదా చేసినటువంటి ఆ ఒక్క గడియలో చేసిన పాపము తన జీవితంలో ఎంత పశ్చాత్తాపడ్డా తిరిగి పొందుకోలేకపోయాడు. మరణానికి అప్పగించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు చెప్తున్నాడు పేతురును చూసి, ఒక్క గడి అయినను నువ్వు మెలుకొని ఉండలేవా? ఆ గడియ మనకు చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థించాల్సిన సమయంలో వీరు కూడా మెలకువను ఉండి ప్రార్థన చేయలేకపోయారు. ప్రార్థన శక్తి తెలిసి ఉండి కూడా ప్రార్థనను చేయలేక వారు అపజయాన్ని పొందుకున్నట్లుగా చూస్తుంది.
మన జీవితంలో విఫలమవుతున్నాం. ఎందుకు విఫలమవుతున్నాం? ఎందుకు ఫెయిల్యూర్స్ వస్తున్నాయి? ఇక ప్రార్థనా జీవితం లోపిస్తుంది. ప్రార్థనలో మనం ఉండాలని ప్రభు కోరుతున్నాడు. ఎందుకనగా జరగబోతున్నది ప్రభు చూస్తున్నాడు. పేతురు ఏమి మాట్లాడబోతున్నాడు, శిష్యులందరూ ఏమి చేయబోతున్నారు ప్రభు ఎరిగి ఉన్నాడు. అందుకే మనం మార్కు సువార్తలో 14:50 చూస్తే, అప్పుడు శిష్యులందరూ ఆయనను విడిచి పారిపోయేది. కారణం ప్రార్థనా శక్తిలో. శ్రమలలో నిలబడలేని వారు, శోధనలు జయించలేని వీరందరూ పారిపోయారు. నేడు మన జీవితాల్లో ప్రార్థనా శక్తి లేకపోతే శ్రమల్లో, శోధనలో ప్రభు కొరకు నిలబడలేము. ప్రభు ఆ ముమ్మారు చేసిన ప్రార్థనను బట్టి ఎంత శక్తిని పొందుకున్నాడా అంటే, ఇస్కరియోతు యూద యేసు ప్రభుని ముద్దు పెట్టుకుని అప్పగించే సమయంలో ప్రభు అన్నటువంటి మాట, చెలికాడ నీవు చేయవచ్చినది చేయమని చెప్పాడు. చెలికాడ అనగా స్నేహితుడు. తనను అప్పగించేటువంటి వ్యక్తిని ఎంత కోపంతో ఏదైనా అనగలిగేవాడే కదా. ఆయనను ప్రభు అనలేదు అంటే ఆ ప్రార్థనా శక్తి ఎంతగా ప్రభుని బలపరిచిందో చూస్తున్నా. అందుకే చెలికాడ అని పిలుస్తున్నాడు. ప్రధాన యాజకుని దాసుని చెవి తెగ నరికిన ప్రభు ఆ చెవిని ముట్టి స్వస్థపడి బాగు చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రభు సెలవిచ్చినట్లుగా ఒక గడియ మెలకు ఉండి ప్రార్థిస్తే మనకు వచ్చేటువంటి ప్రతి శోధనను, ప్రతి సమస్యను, ప్రతి కష్టమును మనం ఎదుర్కోగలము అని ప్రభు సెలవిస్తున్నాడు. ఎందుకు గడియ అని చెప్పబడుతుందంటే, మనము చివరిలో చూస్తే ప్రభు అంటున్నాడు, ఇది మీ గడియయు అంధకార సంబంధమైన అధికారమును అనెను. అనగా ప్రతి గడియ మనది కాదు. ప్రభు పేతురుతో చెప్పిన గడియకును ఇస్కరియోతు యూదా వచ్చి ప్రభువును అప్పగించిన గడియకు తేడా ఉన్నది. సమయం ఉండగానే మనం సరి చేసుకోవాలి. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె సమయమును సద్వినియోగం చేసుకొచ్చు దేవునికి ఇష్టలుగా సమీపస్తులుగా ఉండటానికి దేవుడు మనం నడిపించాలని క్రొత్త నిబంధన స్వార్థ పాఠ్యభాగం కోరుతుంది. రెండవ పాఠ్యభాగంలో మనం చూసినట్లయితే ఇశ్రాయేలీయుల జీవితాన్ని చూస్తూ ఉన్నాం. రాజుల 2వ గ్రంథం 17వ అధ్యాయంలో 1 నుంచి 23 వచనాలు మనం చూసినట్లయితే ప్రభువు వారి యొక్క జీవితాలను చూసి వారిని సంబోధిస్తున్నటువంటి మాటలు చాలా కఠినతరంగా ఉన్నాయి. ఇశ్రాయేలు ప్రజలను బట్టి ప్రభు 3 మాటలను మరి సంబోధిస్తున్నట్టుగా చూస్తున్నాం. దుర్మార్గులు, విశ్వాసఘాతకులు, ముష్కరులు. ఎందుకంటే వారు లోక మర్యాదను అనుసరిస్తూ ఉన్నారు. యెహోవా దృష్టికి పాపము చేసినటువంటి వారుగా, దేవుడు విమోచించినటువంటి ప్రజలని, మరి దేవుడు తాను నిబంధన చేసినటువంటి ప్రజలని వారు గ్రహించలేకపోయారు. పతనానికి వారు వెళ్ళిపోతున్నట్లుగా పతనాన్ని చవి చూశారు. కారణము వారి యొక్క అవిధేయత. దేవుని ప్రేమను తిరస్కరించారు. దేవుని కాపుదలను వారు మర్చిపోయారు. కనుక విగ్రహారాధన వైపు వెళుతూ, విగ్రహారాధన చేస్తూ, పూజలు చేస్తూ, అన్య దేవతల ఆచారాలను చేస్తూ భక్తిహీనతలోనికి వెళ్ళిపోతూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు చేసిన కార్యములను మర్చిపోయారు. వారు దేవుణ్ణి పూజించాల్సినటువంటి వారు మరి ఇతర దేవతలను పూజిస్తూ దేవుని యొక్క ప్రవక్తలను తిరస్కరించి ఆయన నిబంధనను త్రోసివేసినటువంటి వారుగా, తిరుగుబాటు చేసినటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. అందుకే దేవుడు వారిని ఎప్పుడైతే తమ యొక్క విశ్వాస్యతను కోల్పోయారు, నమ్మకత్వాన్ని కోల్పోయారు, ప్రభువు వారిని వారి శత్రువుల రాజుల చేతికి అప్పగిస్తూ ఉన్నాడు. ప్రభు మనకు కూడా సమయం ఇస్తాడు. ఆ సమయంలో మనం వింటే, ప్రభు యొక్క మాటను విని ఆయనకి ఇష్టానుసారంగా జీవిస్తే ప్రభు మనను కాపాడుతాడు, సంరక్షిస్తాడు. ఆయన మాటను పెడచెవిన పెట్టి ఆయన యొక్క ఉద్దేశాలు మనం గ్రహించకుండా మన ఇష్టానుసారంగా జీవిస్తే ఇశ్రాయేలీయులు గనుక తమ శత్రువుల చేతికి అప్పగించినట్లుగా దేవుడు మనను కూడా అప్పగిస్తాడు. సుమి జాగ్రత్త. 2వ భాగములో మనం చూస్తే 17వ అధ్యాయము రాజుల 2వ గ్రంథం 8వ వచనం నుంచి చూస్తే దేవుడు ఇశ్రాయేలీయులను ఒక ప్రత్యేక జనాంగంగా ఉండాలని కోరుకున్నాడు. కానీ వారు చేసింది ఏమిటి? పాపమునకు బానిసలయ్యారు.
చెడుతనములకు తమను తాము అప్పగించుకొని భ్రష్టులైపోతూ, అంత మాత్రమే కాక అగ్నిగుండాన్ని దాటిస్తూ శకునమును చిల్లంగితనమును వాడుక చేసుకుని జీవము కలిగినటువంటి దేవుణ్ణి తిరస్కరించారు. ముష్కరులుగా, ద్రోహులుగా, విశ్వాసఘాతకులుగా ప్రభు యొక్క ఉగ్రతకు బలైనట్లుగా చూస్తున్నాం. 2వ రాజులు 17:18 చూస్తున్నాం. దేవుడు వారిని అంతగా దీవిస్తే, దేవుడు వారిని ప్రత్యేకించి ప్రత్యేక జనాంగముగా, నిబంధన జనాంగముగా దేవుడు వారిని కోరుకుంటే, వారు చేసినది నిబంధనను త్రోసివేసి, దేవుని ప్రేమను త్రోసివేసి, దేవుణ్ణి పక్కకు పెట్టి అన్య దేవతల వైపు తిరిగారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇహలోక మర్యాదను అనుసరించవద్దని ప్రభు వాక్యం కోరుతుంది. ఈరోజు ఈ వాక్యం వింటున్న మనము దేవునికి ఏ విధంగా ఉంటున్నాం? ప్రార్థనలో నలగొట్టబడినటువంటి అనుభవంలోనికి రావాలి. మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. ఎన్ని శోధనలు వచ్చినా మెలకువగలిగి ప్రార్థించే వారముగా, ఇహలోక మర్యాదను పక్కకు పెట్టి, లోకస్తులు మనని ఎంత ఆకర్షించినా, శరీరాశ, నేత్రాశ, జీవపు డబ్బు మన ఎంత ఆకర్షించినా ప్రభువును పక్కకు పెట్టేటువంటి ఏ కార్యాలు మనం చేయవద్దు. ఇశ్రాయేలులు ఆ విధంగా చేసి చివరికి ద్రోహులైరి, భ్రష్టులైరి, విశ్వాసఘాతకులైరి, ముష్కరులైరని ప్రభు చేత కఠినమైన మాటలు పలకబడ్డారు. చివరికి వారి శత్రువుల చేతికి అప్పగింపబడుతున్నారు. ఈరోజు మనం సాతాను చేతికి, బంధకాల కిందకి అప్పగింపబడవద్దు. ప్రభు యొక్క హస్తంలో మనం ఉండాలంటే ఆయనకి ఇష్టమైనటువంటి వారముగా, ప్రార్థనా శక్తి చేత నింపబడే వారముగా దేవుడు పరిశుద్ధాత్మను, ఆ ప్రార్థనా శక్తిని మీ అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా ప్రభువా, మహాపరిశుద్ధుడా, అత్యున్నతుడా, ఆరాధనీయుడానికి స్తోత్రాలు. ఈరోజు ప్రభువా మాతో మాట్లాడుతున్న ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రాలు. మా ప్రభువా, ప్రార్థనలో నలగొట్టబడే అనుభవాన్ని మాకు దయచేయండి. ప్రతి శోధనలోను, ప్రతి శ్రమలోను మెలకువగా ఉండి ప్రార్థించే అనుభవంలోనికి మమ్మల్ని నడిపించండి. ప్రభువా, ఇహలోక మర్యాదలను, లోకానుసారమైన జీవితమును మేము విడిచిపెట్టి నీకు ఇష్టానుసారమైన జీవితంలోనికి నడిపించండి. ఈ సమయంలో మా యొక్క సంఘము కొరకు ప్రార్థిస్తున్నాం. అనారోగ్యముతోను, ఆర్థిక సమస్యలతోను, ఇరుకులో, ఇబ్బందుల, కష్టాల్లో, కన్నీటిలో, కుటుంబ సమస్యలో ఉన్నవారు ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తున్నాం. నిరుద్యోగ సమస్య ఉన్నవారి కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రభా, ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి వారి అక్కరలో చాలిన దేవుడిగా ఉండి దీవించండి నాయన. మమ్మను, మా యొక్క సంఘమును, మా యొక్క అధ్యక్ష మండలమును, దక్షిణ సంఘం అంతటిని దీవించి ఆశీర్వదించండి ప్రభా. మా యొక్క పట్టణమును, రాష్ట్రమును, దేశమును, అధికారులను, ప్రభుత్వాలను దీవించండి నాయన. కోవిడ్ మహమ్మారి చేత బాధపడుతున్న, అనారోగ్యంతో ప్రభా బలహీనులుగా ఉన్న ప్రతి బిడ్డను మీరు ముట్టి స్వస్థపరిచి సంపూర్ణమైనటువంటి స్వస్థతను, విడుదలను అనుగ్రహించమని ప్రభా, ఈ వాక్యమును వీక్షిస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించమని యేసు క్రీస్తు పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము, సకల దీవెనలు, ఆశీర్వాదాలు మీ అందరికి ఇప్పుడు ఎల్లప్పుడూ తోడైండును గాక. ఆమేన్.